నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు ఏదో సామెత ఉందండి, మురిగే కుక్క కరవదు అన్నట్టు. అంటే నేను ఇన్ని ఎవిడెన్స్‌తో బట్టి గత 6 సంవత్సరాల నుంచి తిరిగినా గానీ, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఎళ్ళిన, పీజీఆర్ఎస్‌లో కంప్లీట్ చేసిన, ఈ సమస్యల పరిష్కారం అవ్వట్లేదు అంటుంటే, అంటే కింద స్థాయిలో తప్పుడు సమాచారం ఇచ్చి గ్రీవెన్స్‌ని కూడా క్లోజ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టించి ఏమనుకోవాలని, ఉన్నతాధికారుల దృష్టికి ఎళ్ళలేదనుకోవాలా? నేను వెళ్ళినా సరే ఎందుకు పరిష్కారం అవ్వట్లేదో నాకు అర్థం అవ్వట్లేదండి. ఇందాక చెప్పాను కదా, మురిగే కుక్క కరవదు అన్నట్టు. అలాగే అనుకుంటున్నాను నేను. అంటే ఈయన ఎంతసేపు ఇలాగే ఫిర్యాదులు చేస్తాడు, అలాగే వీడియోలు చేస్తాడు, ఏమవ్వదని చెప్పి ఇంకా మురుగుతున్నారని చెప్పి అనుకుంటున్నానండి. కరెక్టే అనుకోండి మీరు, మురిగే కుక్క కరవదే. మా దగ్గర అన్ని ఆధారాలతో సహా మేము తిరుగుతున్నా సరే ఎందుకు అవ్వట్లేదు ఎవిడెన్స్? మరి అధికారులు, ఉన్నతాధికారులే మరి వాళ్ళ దృష్టికి వెళ్ళిందో ఏంటో, వెళ్ళినా ఎందుకు పరిష్కారం అవ్వట్లేదో మరి తెలియట్లేదండి. మరి మీరు అనుకోవచ్చు సముద్రంలో కాకిరెట్ట అని ఏదో అనుకోవచ్చు. కరెక్టే మీరు అన్నట్టు కాకిరెట్టనే. ఇప్పుడు ఏదో చిన్న ఎవిడెన్స్ ఉండి కూడా మీరు సముద్రం ఎందుకు పనికిరాదండి నీళ్ళు తాగడానికి? మీరు నేను కాకిరెట్ట అన్నారు, కానీ ఒక్కొక్కసారి ఏదో సామెత చెప్తారండి, 100 పక్షులను తిన్న ఏదో రాబందు ఏదో అంటారండి, అది గాలివానకు పోద్దండి. అలాగా మీకు దగ్గర పడద్దండి ఈ తప్పుడు వ్యక్తులకి, తప్పుడు మనుషులకి. అండ ఉన్నంత వరకు వాళ్ళు అలా సాగిపోద్దండి కాలం. ఒకేసారి ఇదైపోద్ది. అది వాస్తవం అండి, కరెక్టే. ఇప్పుడు నేను చెప్పాను, నేనైతే దేవుడిని నమ్మనండి, కానీ ఈ మధ్యన నమ్మవలసి వస్తుందండి. ఎందుకంటే ఇలాగే తప్పుడు వ్యక్తులు, తప్పుడు మార్గం వెళ్ళే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తాయండి, చాలా దారుణంగా ఇది అయిపోతున్నాయి. వాళ్ళ బతుకులు ఎంత దారుణంగా తయారవుతున్నాయంటే చెప్పడానికి, అంటే నాకేదో బాధ కలిగిందని నేను చెప్పట్లే. ఇలాగ తప్పుడు వ్యక్తులు దేవుడి మీద ఒట్లేసి కూడా దేవుడిని నమ్మే వాళ్ళు కూడా దేవుడు నిజంగా ఎలాగిచ్చేస్తున్నారు ఏంటో కానీ వీళ్ళని. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎల్లుండ 13వ తారీఖున మంగళవారం ముఖ్యమంత్రి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వస్తున్నారండి. మీరు తప్పు చేశారు, తప్పుడు వ్యక్తులని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మేము చెప్తాం. అలాగే తప్పుడు వ్యక్తులను ఎలాగా సమర్థిస్తున్నారు, ఎలాగ వెనకేసుకొస్తున్నారని చెప్పి ఆ తప్పుడు వ్యక్తులను వెనకేసుకొచ్చే అధికారులను కూడా బయట పెడతాం. ఇప్పుడు ఆ తప్పుడు వ్యక్తులు మేము తప్పు చేయలేదు అని చెప్పి మీరు చెప్పండి, మీరు నిరూపించుకోండి. అలాగే తప్పుడు వ్యక్తులకు అనుకూలంగా మేము లేము అని చెప్పి ఆ అధికారులు నిరూపించగలరా? నేను అధికారులకి, తప్పుడు వ్యక్తులకి బహిరంగంగా సవాల్ విసురుతున్నాయండి. ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీరు ఇదిగో మా పైన నిందలేస్తున్నారు కావాలని చెప్పి తప్పుడు వ్యక్తుల్ని సహకరించే అధికారులకి మేము చెప్తున్నామండి. మేము ఏ విధంగా మీరు చేస్తున్నారో నేను అవన్నీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే మేము చేయలేదు, ఏ తప్పు చేయలేదని చెప్పి మీరు చెప్పగలరా? మీరు కానీ ఏ తప్పు చేయకుండా నేను ఇలాగా మీ మీద కావాలని నిందలు వేస్తానంటే నేను ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు కాదండి. నా పైన చట్టరీత్యా ఏమేమి చర్యలు తీసుకోవాలో, ఏ సెక్షన్లు ఉంటాయో అన్నీ ఇచ్చేసి నన్ను జైలుకి పంపించి లైఫ్ లాంగ్ రాకుండా చేయండి. కానీ మీరు తప్పుడు వ్యక్తులు సహకరిస్తున్నారు అని చెప్పి అంటే అధికారులు మీ మీద చర్యలు ఏమి నేను డిమాండ్ చేయట్లేదండి. తప్పుడు వ్యక్తులు సహకరిస్తున్నట్టు మీ ఉద్యోగాలకి రిజైన్ చేసి బయటకు వచ్చేయండి. ఎందుకు? అనవసరం కదా. నేను ఈ వీడియో ద్వారా అదే చెప్తున్నాను. ఎల్లుండ ముఖ్యమంత్రి గారి దృష్టికి మ్యాక్సిమం మా సాయశక్తిలో నేను వెళ్ళడానికి ట్రై చేస్తానండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళేలాగా, ఉన్నతాధికారులు కూడా స్పందించట్లేదు, ఇంకా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళేలాగా చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.